హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. జీతంలో సగం పర్సెంట్ పెన్షన్. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు కేంద్రం వరాలు. జీతంలో 50% వరకు పెన్షన్ పొందే అవకాశం అండి. కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి తన ప్రసంగానికి తుది మెరుగులు అయితే దిద్దుతున్నారండి. ఈ క్రమంలో అనేక మంది ఆర్థికవేత్తలు, మార్కెట్ నిపుణులు తమ అంచనాలను, సూచనలను ప్రభుత్వానికి సూచిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ ఇచ్చింది. కొన్ని ఆన్లైన్ నివేదికల్లో దీని గురించి అయితే వివరించాయండి. నేషనల్ పెన్షన్ సిస్టంలో నమోదు చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్గా తమ జీతంలో రిటైర్మెంట్కు ముందు చివరిసారిగా ఎంతైతే తీసుకున్నారో దానిలో 50% పెన్షన్గా అందించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్పిఎస్ కింద 25 నుంచి 30 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టేవారికి, ప్రత్యేకించి 2004 తర్వాత రిక్రూట్ అయిన వారికి ఆకర్షణీయమైన రాబడిని అందిస్తున్నప్పటికీ ఈ కొత్త ప్రయత్నం పెన్షన్ చెల్లింపు గురించి అయితే వారు ఆందోళనను పరిష్కరిస్తుందని అంచనా వేస్తున్నారండి. ఇక సోమనాథ్ కమిటీ 50% చివరి శాలరీ అనేసరికి అందరికీ ఓపీఎస్ గుర్తు వచ్చి ఉంటుంది. అయితే ఓపీఎస్ను ఎట్టి పరిస్థితిలో తిరిగి తీసుకొచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ని తిరిగి రాకపోయినప్పటికీ కొంత స్థాయి భరోసాను కల్పించేందుకు అవకాశాన్ని పరిశీలించింది. అలాగే ప్రపంచ మద్దతులను సమీక్షించింది. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన మార్పులను ఫలితాలను అధ్యయనం చేసిందండి. హామీ ఇవ్వబడిన రిటర్న్ల ప్రభావాన్ని అయితే అంచనా వేసిన తర్వాత 25 నుంచి 30 ఏళ్లలోపు సేవలు అందించే ఉద్యోగులకు వారు డ్రా చేసిన చివరి బేసిక్లో 50%కి ప్రభుత్వం త్వరలో హామీ ఇవ్వగలదని సూచించింది. సో అదనంగా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కార్పొరేట్ రిటైర్మెంట్ ప్రయోజనాల వంటి ప్రత్యేక నిధిని అయితే రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మరో నివేదిక పేర్కొందండి. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని వివరించింది. ఇకపోతే పెన్షన్లో మనకు ఓపీఎస్ అమలు కానప్పటికీ కూడా ఏదైతే లాస్ట్ బేసిక్ ఉంటుందో, చివరిగా ఉద్యోగి చివరి మంత్లో ఎంతైతే బేసిక్ ఉంటుందో అందులో సగం వరకు 50% పెన్షన్గా పొందే సూచన అయితే ఉంది ఫ్రెండ్స్.